యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అని మనం అడిగితే నేనంటాను, తృణీకరించబడిన మనలాంటి వారికి బైబిల్ తెలియజేసుకుంటూ ఒక మాట నేను చెప్తున్నాను. అదే మీకా గ్రంథం 4:6 ఒకసారి చదువుకుందాం. అరగంట సమయం ఇచ్చాను, నేను అంత కూడా తీసుకుంటాను. ఏమో ఆ దినమున ఒక దినం వస్తుంది, నేను అంటాను అది నిజమైన క్రిస్మస్. ఒక దినం వస్తుంది, నేను అంటున్నాను. ఏ రోజైతే ఆ దినం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ దినం వస్తుంది, అది నిజమైన క్రిస్మస్ నీ జీవితంలోకి వస్తుంది. ఆయన అంటున్నాడు, ఆ దినమున కుంటి వారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. కుంటి వారిని శాసనముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. సియోను కొండయందుండి ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు రాజుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు ఎలాంటి వాడో తెలుసా? మన రాజు ఎలాంటి వాడో తెలుసునా? బాధలతో ఉన్న వారిని బ్రతికించుటకు, అంగలార్పుతో ఉన్నటువంటి వారిని ఆనందకరంగా మార్చుటకు, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఉన్నత స్థాయికి నడిపించుటకు. యేసుక్రీస్తు అంట ఆయన రాజ్య పరిపాలనలో ఉండే ప్రజలు ఎలాంటి వాడో తెలుసునా? కుంటి వారిని, బయటికి వెళ్ళగొట్టబడిన వారిని శాసనముగా వచ్చి అలాంటి వారంట. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు తృణీకరించబడుతున్నామేమో, అనేక మంది నిన్ను అవమానపరుస్తున్నారేమో. నా జీవితం నేను ఎరుగుతుంది ప్రియులారా. యేసుక్రీస్తు నా జీవితంలోకి రాకమునుపు లోక సంబంధంగా నేను బ్రతుకుతున్నటువంటి దినాలు నేనంటే ఎవరికి కూడా విలువ ఉండేది కాదు. అందరూ అసహించుకున్నటువంటి బ్రతుకులు. అలాంటిది నేను కనుక ఏదైనా కష్టం చెప్తే వినేటటువంటి ఆలోచన ఎవరికి లేదు. కానీ ఏ రోజైతే ఒక క్రిస్మస్ యేసుక్రీస్తుని నాకు రాజుగా నేను నియమించుకున్నాను, అది మొదలుకొని అనేక మంది ప్రజలు, అనేక మంది నా మాట వినటానికి ఇష్టపడే మనసును కలిగించి ఈ రోజు నిలబెట్టాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఉంటుంది, యోధుల రాజు అంట ఆయన. నేనంటాను పేదల రాజు అంట. హల్లెలూయా. బాధలతో ఉన్నవాడికి రాజు అయిన. ఈ లోకంలో రాజులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ పేదలకు రాజు అయిన ఈ పేదలను ఎలాగ తీసుకుంటే వాళ్ళ శాసనముగా నిలబెడతాడంట. వాళ్ళ జీవితాలు ఎక్కడ కూడా అంతరించకుండా ఆయన నిలబెట్టి బలపరచగలిగిన దేవుడు అంట. ఈరోజు నీవు నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎందరి చేత తృణీకరించబడుతున్నాము. ఇలాంటి వ్యక్తి అసలు మన కంటికి కనపడగా వేస్ట్ అని ఎంతమంది నిన్ను తృణీకరిస్తున్నారు. నిజమైన పండగ ఏంటో తెలిసిన నేను అంటున్నాను, నీ కొరకే యేసుక్రీస్తు పుట్టారు. దేవుడు నీ కొరకే. ఎంతమంది దగ్గర మనం తృణీకరించబడుతున్నాము, వాళ్ళందరి దగ్గర మనం లెక్కించడానికి ఆయన మనకే రాజుగా ఉన్నాడు. మనం ఆయన ప్రజలు. మనం చివరిగా ముగిస్తా ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం 65:15 వాక్యంతో మనం ముగించుకుందాం. ప్లీజ్ 60:15. నేను తప్పు చెప్పాను, ఎందుకంటే నాకు కొంచెం చదువు తక్కువ. 60:15 అయినా కరెక్ట్, ఎందుకంటే మీకు ఇంగ్లీష్ నాకు తెలుగు అని చెప్పాలి. ఓకే, చదవాలి. ఎవరు మీ అందరికీ నేను ఆఫర్ ఇచ్చేస్తాను. ఎవరు మరి కొట్టుకోవద్దు. ఎంత సంతోషంగా ఉంటారంటే చాలా మంచిది. అలాగనే కంటే కొలాలు చెప్పుకున్నామా? నేను విసర్జింపబడుతాను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిండా ఎక్కువ నవ్వుదురు.